ఇగో ఈయనకు ఒక బెయిల్ వచ్చింది ఈయన లిక్కర్ కేసులో ఉన్నట్టా లేనట్టా, ఆయనకు బెయిల్ ఎందుకు ఇచ్చినట్టు, ఆయనకు ఎందుకు అరెస్ట్ చేసినట్టు, మరి ఏం చేస్తున్నాయి ఈ సంస్థలన్నీ. లిక్కర్ కేసులా పక్కా ఉన్నాడని తెలుసు, రౌజ్ అవెన్యూ కోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది, మళ్ళీ పై కోర్టుకి ఈడీ పోతుంది, ఆయన అరెస్ట్ చేయాలంటారా వద్దంటారా. ఇప్పుడు ఈయనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనీష్ సిసోడియా, కవిత వాళ్ళు కూడా మాకు కూడా బెయిల్ వస్తుంది, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చినాక మాకెందుకు రావట్లేదు అనేటువంటి మాట వస్తుంది. మరి ఇప్పుడు లిక్కర్ కేసు ఉన్నట్టా లేనట్టా, ఏమైనట్టు, లిక్కర్ దందా జరిగిందా లేదా, ప్రభుత్వ సొమ్ము ఖజానాల నుంచి అటు ఇటు మారిందా లేదా, బెయిల్ ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుంభకోణం చేసిండు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఆయన కుటుంబాలు పెరుగుతున్నాయి. ఇవాళ నీట్ అనేటువంటి అంశం కూడా అట్లనే వస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్ తప్పు చేసిండా లేదా, మద్యం కుంభకోణంలో ఉన్నాడా లేడా, బెయిల్ ఎందుకు వచ్చింది. ఇవి న్యాయ వ్యవస్థ మీద ప్రతిసారి అపనమ్మకం పెరగడానికి ఇది ఒకటి ఉంటుంది. మరి ఏం చేసినట్టు లెక్క. అప్పుడే ఎందుకు ఆయనను రిమాండ్ ఇచ్చారు, వదిలేసి ఆయన 100% దొరికినాకనే జైలు వేస్తాం, అప్పటిదాకా అవసరం లేదు విచారణ చేసుకోమంటే అయిపోయేది కదా. ఇది న్యాయ వ్యవస్థ పైన ప్రతిరోజు ఒక అపనమ్మకం ఏర్పడి